హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆలూ ఫ్రై ఎలా చేయాలో మమ్మీ చేసి చూపిస్తాను. మీరు కూడా అదే విధంగా ఆలూ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మీరు పూర్తిగా ఈ వీడియో చూసి మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఎలాంటి సందేహం ఉన్న కామెంట్లో చెప్పండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మమ్మీ ఎలా చేస్తాం మీకు చూపిస్తాను. చలో, పండుగ మంచిగా కడుక్కుంది. మమ్మీ చెప్పు. ఇంకా వాటర్ 4 ఆలుగడ్డలు తీసుకున్నా. ఓకే. వాటర్లో దొడ్డు వేసిన, వేసి ఆలుగడ్డ చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నా. ఫస్ట్ మామూలుగా కట్ చేస్తే నలిపెక్తే ముక్కలు, అందుకోసమే వాటర్లో ఉప్పు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఆలుగడ్డ ఫ్రై, చపాతి. స్టార్ట్ చేద్దాం. మంచిగా గిన్నె పెట్టుకుంది మమ్మీ, కడాయి పెట్టుకుంది. మందపాటి కడాయి, ఎందుకంటే ఫ్రై చేయడానికి కడాయి కావాలి కదా, అందుకోసం కడాయి వెలిగించుకుంది. ఫ్రెండ్స్, మంచి గిన్నె వేయడానికి కదా, ఇప్పుడు నూనె పోసుకుందాం. ఫ్రైకి మీరు ఎక్కువ నూనె పడుతుంది అనేసి ఎక్కువ నూనె వేయాల్సిన అవసరం లేదు. ఒక 5 టేబుల్ స్పూన్ల నూనె. మమ్మీ ఎంత నూనె? ఓకే, 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోండి. నూనె ఆల్రెడీ వేడవుతుంది. మమ్మీ నూనె వేడైనట్టుంది, ఏమేమి వేసుకోవాలి, ఎట్లా వేసుకోవాలి చెప్పు. మినపప్పు, జీలకర్ర, ఆవాలు తీసి పెట్టుకున్నాను కదా. అవును, ముందుగానే తీసి పెట్టుకున్నా, అవి వేసుకుంటున్నా. ఓకే, మీకు చూపించడానికి తీసి పెట్టుకున్నా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీరు కూడా అలాగ ఒకసారి తీసి పెట్టుకుని అన్ని 1 by 1 వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఒక్కసారి మనకు వేడైన తర్వాత మళ్ళీ వేస్ట్ చేయకుండా. ఇవి ఎర్రగా కావాలి, మినపప్పు గింజలు ఎర్రగా అయిన తర్వాత ఓకే, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసుకోవాలి. చూపిస్తా, చూపించు. అదే ఆలుగడ్డ ఫ్రై చపాతీలో ఈరోజు స్పెషల్. అవి అవుతున్నాయి. ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఓకే, ఫస్ట్ మొదటగా ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మీరు ఇలాగా 1 by 1 వేసుకోవాలి. కరివేపాకు ఫస్ట్ చేయాలా? కరివేపాకు నూనెలో వేయాలి, కొత్తిమీర దించేటప్పుడు వేయాలి. ఓకే, కరివేపాకు పెద్ద పెద్ద ఆకులు ఉంటే పిల్లలు తీసేస్తారని చిన్నగా కట్ చేసిన. ఓకే, ఫ్రెండ్స్, మేము ఎలా అయితే చూస్తున్నామో మీరు కూడా అలాగే చేసుకోండి. ఎందుకంటే రుచి బాగుంటుంది కదా, అందుకోసమే. మేము మొదటగా ఒక 4 ఆలుగడ్డలు తీసుకొని మంచిగా ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాము. చెక్కు తీసి కడుక్కున్నాము. పసుపు. ఓకే ఫ్రెండ్స్, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అదొక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 వేసుకొని మంచిగా కలుపుకోండి. ఎందుకంటే కర్రీకి రుచి అవే వస్తాయి కదా, చాలా బాగుంటాయి. అందుకోసమే మీరు ఖచ్చితంగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇలా బాగా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు ఎంత బాగా కలిసిపోతుందో. ఆనియన్స్ వేయగల మమ్మీ? ఆనియన్స్ మగ్గినాయి మంచిగా, ఆలుగడ్డ వేస్తా. ఓకే, వాటర్ రాకుండా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మంచిగా వాటర్ అన్నీ తీసేసి ఆలూస్ మాత్రమే వేసుకోవాలి. వాటర్ ఎక్కువ రానివద్దు. మంచిగా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా కలిసిపోతున్నాయి. ఫస్ట్ వేసాం కదా, కర్రీ మొత్తం మంచి ఎల్లో కలర్ వచ్చింది. మమ్మీ చెప్పు, ఆలుగడ్డ కర్రీ బాగుంటుందా, ఫ్రై బాగుంటుందా? దేని రుచి దాందే. అంతే అంట. ఆలు కర్రీలోకి అయితే పచ్చిపులుసు పోసుకుంటే బాగుంటుంది. ఆలు ఫ్రైలోకి మరి ఇదేమో చపాతీలోకి అయితే ఫ్రై బాగుంటుంది, అన్నంలోకి అయితే కూర బాగుంటుంది. దేని టేస్ట్ దాందే. ఓకే,
ఇలా చపాతీ కాల్చుకుంటా. ఓకే, కాల్చుకో ఫ్రెండ్స్. మమ్మీ ఇంకో పొయ్యి మీద చపాతీలు కాలుస్తుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. జస్ట్ కాల్చడం అంతే. దాంతోపాటు మన కర్రీ ఎలా అవుతుందో మన కర్రీని ఫోకస్ పెట్టి చూసుకుందాం. ఓకే, మధ్య మధ్యలో కలుపుకోవాలి ఫ్రెండ్స్. మీరు కర్రీ అవుతుందనే వదిలేయద్దు. మంచి సువాసన అయితే వస్తుంది మాకు ఇక్కడ. మీరు కనుక ఖచ్చితంగా నేను చెప్పింది చేసుకుంటే మీకు కూడా ఇదే టైంలో ఆల్రెడీ సువాసన అనేది స్టార్ట్ అయిపోతుంది. చూడండి, చాలా వస్తుంది. ఇంకా మనం కారం కూడా వేయలేదు, ఆల్రెడీ మంచిగా వస్తుంది వాసన అనేది. కర్రీ మళ్ళీ ఒకసారి కలుపుకుంటుంది. మధ్య మధ్యలో కలుపుకోవాలి. చూస్తున్నాను ఫ్రెండ్స్, ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను అందుకే వీడియో మీకు పూర్తిగా పెడతాను, ఎక్కడ స్కిప్ చేయకుండా. మమ్మీ అంతేనా? కలుపుకోకపోతే అడగంటుంది, అందుకోసమే ఓకే కలుపుకోవాలి. కూర చూడండి ఎంత బాగా వచ్చిందో. మంచిగా కలుపుకోవాలి. కారం అనేది ఇప్పుడే వేయద్దు ఫ్రెండ్స్, కారం అనేది లాస్ట్లో వేయాలి. ఎందుకంటే కారం వేస్తే కూర అనేది నల్లగా అయిపోతుంది, ఫ్రై కదా. నేను చూపిస్తాను ఎప్పుడు వేయాలనో. మీరు కంగారు పడకుండా నేను చెప్పినట్టుగా మీరు చేయండి, చాలా బాగా వస్తుంది. ఆలుగడ్డ మొత్తం మగ్గినంగా వేయాలి. అదే ఎందుకంటే చూసే వాళ్ళకి తెలియదు కదా, అందుకోసం నేను చెప్తున్నాను ముందే. స్టవ్ సిమ్లో పెట్టుకొని మెల్లగా ఉడికిస్తే ఉడుకుతుంది. చపాతీలు కూడా కాలుతున్నాయి. చపాతీలు కూడా చేస్తున్నాం చూడండి. ఇలాగా చపాతీలు కూడా కాల్చుకోవాలి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. ఆల్రెడీ చపాతీలు స్మూత్గా ఎలా రావాలనేది ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి. ఇంకా చపాతీలు కూడా మంచిగా కాలుతున్నాయి, చూడండి ఎంత బాగా కాలుతున్నాయి. మీరు కూడా ఇదే విధంగా చపాతీలు చేసుకోవాలంటే ఆ వీడియో కూడా చూసారంటే చపాతీలు ఎంత స్మూత్గా ఎలా రావాలో కూడా మీకు అది అర్థమైపోతుంది. అదేవిధంగా చపాతీలు ఎలా చేసుకోవాలో కూడా చూడండి. ఏంటి మమ్మీ? మడత రొట్టెలు అంటే ఫోల్డ్ చేసి మనం చేస్తున్నాం కాబట్టి స్మూత్గా వస్తుంది. మామూలుగా దాల్చి చపాతీ చేస్తే గట్టిగా ఉంటుంది అది. ఇది ఫోల్డ్ చేసింది ఇంతకుముందు వీడియోలో చూడండి ఒకసారి. ఓకే, మడత రొట్టెలు విత్ ఆలు ఫ్రై చూడండి. మళ్ళీ ఒకసారి సిమ్లో పెట్టక మళ్ళీ కలుపుకుంటుంది. కొంచెం కర్రీలో వాటర్ వచ్చినట్టు కదా మమ్మీ, ముక్కల్లో ఉన్న వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ ఆలు చపాతీ కూడా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్, చపాతీ కూడా అయిపోయింది. సేమ్ ఇదే విధంగా మీరు కూడా చపాతీలు చేసుకుని ఆలు ఫ్రై కనుక తిన్నారంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇదే విధంగా చేయండి. కాలిపోయిందా మమ్మీ చపాతీ? ఒకటి అయింది, ఒక చపాతీ అయింది. ఆలు కర్రీ కూడా అవుతుంది. కర్రీది మూత తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే వాటర్ ఉంటే వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. మంచిగా ఇప్పుడు మనకు వాటర్ అని పోతున్నాయి కదా కర్రీలోంచి, పోయేవారు చూడండి. కర్రీ అనేది సిమ్లో పెట్టుకుని మంచిగా చేసుకోండి. మమ్మీ మధ్య మధ్యలో కలుపుకుంటుంది. అటు సైడ్ చపాతీలు అవుతున్నాయి, ఇటు సైడ్ కర్రీ ఫ్రై కూడా అవుతుంది. చపాతీలు అయిపోయేసరికి కర్రీ అయిపోతుంది, తినేసేవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, కర్రీ అనేది మంచిగా మగ్గిపోయింది. మమ్మీ కారం వేస్తున్నా. ఓకే, ఆల్మోస్ట్ ఒక టేబుల్ స్పూను, ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాం ఫ్రెండ్స్. అంటే మీరు కారం ఎంత తినేవాళ్ళు దాని ప్రకారం వేసుకుంటే బెటర్. ఉప్పు కొంచెం, ఉప్పు అనేది మీరు చూసి వేసుకోండి, ఎక్కువ వేయకండి. చపాతీలు కూడా కాలుతున్నాయి. చపాతీలు ఒకవైపు కాల్చుకుంటూ ఒకవైపు కర్రీ చేస్తున్నాం. మీరు కూడా కావాలనుకుంటే చపాతీలోకి చేసుకోండి, చాలా బాగుంటుంది ఆలు ఫ్రై ఫ్రెండ్స్. మంచి కారం ఉప్పు వేసుకున్నాం కదా, మొత్తం కలుపుకోవాలి మంచిగా. ఎందుకంటే కారం అనేది అన్ని ముక్కలు పట్టేలా కలుపుకోవాలి. అప్పుడు అనేది కూర అనేది కారం రుచి బాగుంటుంది. చూస్తున్నారు ఆలు ఫ్రై ఎంత చక్కగా అయిందో. మమ్మీ చెప్పు ఆలు ఫ్రై గురించి. అంటే చాలా బాగుంటుంది, అంతే మసాలా వేసుకోవాలి, చపాతీలోకి తినాలి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆలు ఫ్రై అనేది చపాతీలోకి బాగుంటుంది, కర్రీలో కూడా బాగుంటుంది. ఫ్రై అది కాకపోతే చపాతీలోకి ఇంకా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చపాతీ మళ్ళీ కారం వేసుకున్నాక మూత పెట్టుకుని మళ్ళీ ఒక 5 నిమిషాలు అవి కలుపుకోవాలి. కారం కూడా మంచి పచ్చివాసన అవి బాగా వచ్చేంత వరకు కారం కూడా కొంచెం మంచిగా అవుతుంది చూడండి. మనకు మందపాటి కళ పెట్టుకుంటే ఏంటంటే కూర అంటుకోదు అనమాట కింద, అడగంటకుండా ఇట్లుంటుంది అన్నట్టు.
మంచిగా. అదే లేకపోతే పల్చడి గిన్నెలు పెడితే అడుగడుతుంది, కర్రీ కూడా స్పీడ్గా మీకు అవ్వదు అంత. దీంట్లో పర్ఫెక్ట్గా వస్తుంది. మీ దగ్గర నాన్ స్టిక్ది ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు, కాకపోతే మాడకుండా చూసుకోవాలి. మాడితే కర్రీ టేస్ట్ అనేది పోతుంది, అలా కాకుండా ఇలా వేసుకుంటే బాగుంటుంది. చపాతీలు కూడా అవుతున్నాయి ఆల్మోస్ట్, ఇప్పటికి 6 అయిపోయినాయి, 7th one. ధనియాల పొడి వేయాలి. ఓకే, లాస్ట్లో ఫ్రెండ్స్ కొద్దిగా ధనియాల పొడి అనేది వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకుంటే మంచిగా రుచి వస్తుంది. మీరు కూడా ధనియాల పొడి ఖచ్చితంగా ఉంటే స్కిప్ చేయకుండా వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాం. కొత్తిమీర వేస్తున్నా. ఓకే, ముందుగా చూపించిన కొత్తిమీర కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. కొత్తిమీర అనేది ఆప్షనల్, ఖచ్చితంగా వేసుకోవాలంటే మీ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వేసుకోండి. ఓకే మమ్మీ, అయిపోయినట్టే కదా కర్రీ? అయింది. ఆలు ఫ్రై ముక్కలు ఉడికాయి బాగా అయింది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా చూపిస్తా. చూడండి ముక్క ఎంత బాగా ఉడికిందో. మీరు కూడా ఇదే విధంగా నేను చెప్పిన విధంగా చేసుకొని మీరు కూడా చపాతీలోకి తినండి. ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అందరికి. ఆలు ఫ్రై చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఓకే మమ్మీ, ఖచ్చితంగా ట్రై చేసి మన కామెంట్లో చెప్తారు. బాయ్ ఫ్రెండ్స్.